హైదరాబాద్ మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మెట్రోలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడంపై అడ్వకేట్ నాగూర్బాబు ఈ పిల్ దాఖలు చేశారు. అడ్వకేట్ నాగూర్బాబు దాఖలు చేసిన పిల్పై విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టింది. ఈ మేరకు అడ్వకేట్ నాగూర్బాబు కోర్టుకు తన వాదనలు వినిపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని పిల్లో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైల్లో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్ఎంఆర్ఎల్ లేదా అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఎన్ని కోట్లు తీసుకున్నారో ఈడీ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 అమల్లో ఉందని అడ్వకేట్ నాగూర్బాబు కోర్టుకు తెలిపారు. మరోవైపు మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శించలేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు మెట్రో రైలు ఎండీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.